గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో హ్యామ్స్టర్ కంబ్యాట్లో కాంబో కార్డ్ అనే దాన్ని అన్లాక్ చేసి 50 లక్షల టోకెన్స్ని ఏ విధంగా ఎర్న్ చేయాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో మొదటగా మనం అసలు కాంబో కార్డు కాంబినేషన్ ఎలా ఉంది ఈరోజు అనేది చూద్దాం. సో దానికోసం నేను ఏం చేస్తున్నానంటే గ్యాలరీ ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మనకి హ్యామ్స్టర్ కంబ్యాట్ మెర్క్ అనేటటువంటిది ఒక కార్డు, తర్వాత P2P ట్రేడింగ్ అనేది ఇంకొక కార్డు, దాని తర్వాత డెఫీ 2.0 టోకెన్స్ అనేది ఇంకొక కార్డు అనమాట. సో ఈ 3 కార్డులని ఏ విధంగా అన్లాక్ చేయాలనే విషయాన్ని తెలుసుకుందాం. వాటిలలో ఫస్ట్ది హ్యామ్స్టర్ కంబ్యాట్ మెర్క్. సో ఈ కార్డు చూద్దాం. సో దానికోసం నేను అప్లికేషన్ ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ కింద MINE మైన్ అని ఉంది కదా, దాని మీద నేను క్లిక్ చేస్తున్నాను అనమాట. క్లిక్ చేసిన తర్వాత సో హ్యామ్స్టర్ కంబ్యాట్ మెర్క్ అనే కార్డ్ ఏదైతే ఉందో అది మేబీ స్పెషల్స్లో ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. అందుకని చెప్పి స్పెషల్స్ మీద క్లిక్ చేశాను అనమాట. క్లిక్ చేసిన తర్వాత న్యూ కార్డ్స్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశానండి. చూడండి, ఇక్కడ మనకు ఫస్ట్ పొజిషన్లోనే ఉంది హ్యామ్స్టర్ కంబ్యాట్ మెర్క్ అనేది. సో నేను దాని మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసి గో హెడ్ మీద క్లిక్ చేశాను అనమాట. క్లిక్ చేస్తే ఫస్ట్ కార్డ్ అనేది మనకు రెడీ అయిపోయింది. సో ఇప్పుడు సెకండ్ కార్డ్ ఏ విధంగా తీయాలి అనేది కూడా చూద్దాం. సో సెకండ్ కార్డ్ ఏంటి అంటే P2P ట్రేడింగ్ అనమాట. సో ఈ P2P ట్రేడింగ్ అనేది మనకు అప్లికేషన్లోకి వెళ్ళిన తర్వాత మార్కెట్స్ అంది కదా, ఈ మార్కెట్స్లో ఉంటుంది P2P ట్రేడింగ్ అనేది. సో మార్కెట్స్ మీద నేను క్లిక్ చేశాను అనమాట. జస్ట్ అలా పైకి స్క్రోల్ చేస్తున్నాను. సో చూడండి, ఇక్కడ P2P ట్రేడింగ్ అనేసి లాస్ట్లో ఉంది ఆప్షను. సో ఈ P2P ట్రేడింగ్ అనేది ఇప్పుడే కాదండి, ఇదివరకు కూడా ఇంకోసారి అన్లాక్ చేశాము కాంబో కార్డ్స్ విషయంలోనే. సో అందుకని చెప్పేసి అందరికి కూడా ఇది మ్యాక్సిమం అన్లాక్లోనే ఉంటుంది. సో ఇప్పుడు P2P ట్రేడింగ్ ఏదైతే ఉందో దాన్ని నేను బై చేశాను అనమాట. సో బై చేస్తే మనకి రెండో కార్డు కూడా రెడీ అయిపోయింది. సో దాని తర్వాత మళ్ళీ స్క్రీన్ మీద అలా టచ్ చేశాను. టచ్ చేసిన తర్వాత ఇప్పుడు మూడో కార్డు ఏంటి అనేది చూద్దాం. సో డెఫీ 2.0 టోకెన్స్. డెఫీ 2.0 టోకెన్స్ అనేది మనకు నెక్స్ట్ కార్డ్ అనమాట, మూడో కార్డు. ఆ నెక్స్ట్ కార్డు అది కూడా మనకు మార్కెట్స్లోనే ఉంటుంది. డెఫీ 2.0 టోకెన్స్ అనేది అది ఎక్కడుంది అనేది ఒక్కసారి వెతుకుతున్నానండి నేను స్లోగా. సో ఇక్కడ చూడండి, మనకి డెఫీ 2.0 టోకెన్స్ అనేది ఇక్కడే ఉంది, కానీ లాక్ అయి ఉంది. సో ఇది అన్లాక్ చేయాలంటే ఏం చేయాలి అంటే మనము ఈ కిందనే చూడండి, మనకు ఒక క్లూ ఇచ్చారు. CEO అనేదాన్ని లెవెల్ 2 వరకు మనం బై చేయాలి. CEO అనేదాన్ని లెవెల్ 2 వరకు మనం ఎప్పుడైతే బై చేస్తామో అప్పుడు మనకు డెఫీ 2.0 టోకెన్స్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు CEO అనే టోకెన్ ఎక్కడ ఉంది అనేది చూద్దాం. CEO అనే టోకెన్ నాకు తెలిసి టీముకు సంబంధించింది కాబట్టి PR అండ్ టీమ్ అనే దాంట్లోనే ఉంటుంది. సో అందుకని చెప్పి PR అండ్ టీమ్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత జస్ట్ అలా పైకి స్క్రోల్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, CEO ఉంది కదా, CEO అనేది కూడా నాకు అన్లాక్ అయ్యి ఉంది. దాంతోపాటు నేను ఇదివరకే ఒక లెవెల్ బై చేస్తున్నాను అనమాట. మొత్తం మనం బై చేయాల్సింది 2 లెవెల్స్ వరకు, అందుకని చెప్పి ఇంకోసారి బై చేశాను. సో ఇప్పుడు CEO అనే కార్డు మనకు లెవెల్ 2 వరకు బై చేసేసాను అనమాట. బై చేశాను. ఇప్పుడు మళ్ళీ మార్కెట్స్ ఏదైతే ఉందో మార్కెట్స్ మీద క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసిన తర్వాత సో ఇప్పుడు డెఫీ 2.0 టోకెన్స్ ఎక్కడుందని మళ్ళీ చూద్దాం. సో డెఫీ 2.0 టోకెన్స్ ముందు ఏదైతే చెప్పుకున్నానో అది ఒక్క నిమిషం చూడండి, ఇక్కడ ఇప్పుడు డెఫీ 2.0 టోకెన్స్ అనేది అన్లాక్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు నేను దీన్ని బై చేస్తున్నాను. గో హెడ్ మీద క్లిక్ చేశాను. సో క్లిక్ చేస్తే మనకు మూడో కార్డు కూడా రెడీ అయిపోయింది. ఇక్కడ 50 లక్షల టోకెన్స్ అనేవి వచ్చాయన్నమాట. దాని తర్వాత కింద టేక్ ది ప్రైజ్ అనేది మీరు ఏ రోజు కూడా మర్చిపోవద్దండి క్లిక్ చేయడం. టేక్ ది ప్రైజ్ అనేది మీరు క్లిక్ చేస్తేనే మీకు 50 లక్షల టోకెన్స్ అనేవి బ్యాలెన్స్కి యాడ్ అవుతాయండి, లేకపోతే ఇవి యాడ్ అవ్వవు అనమాట. సో ఇంతేనండి ఈరోజు కాంబో కార్డు అన్లాక్ చేసే విధానం. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు మీ మిత్రులు మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే క్రిప్టోలో మైనింగ్ చేసేవాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పేసి రికమెండ్ చేయండి. సో దాంతోపాటు ఈరోజు మార్నింగ్ నేను ఒక వీడియో చేశానండి.
హ్యామ్స్టర్ కమ్ బ్యాట్లో టాన్ వ్యాలెట్ని ఏ విధంగా కనెక్ట్ చేయాలి అనేసి. సో ఆ వీడియోను ఈ వీడియో ఒక డిస్క్రిప్షన్లో ఇచ్చి ఉంటాను లింక్ని. అది చూసి ఎవరైతే కనెక్ట్ చేసుకోలేదో టాన్ వ్యాలెట్ని వాళ్ళు కనెక్ట్ చేసుకోండి. అది చాలా ఇంపార్టెంట్ థింగ్. ఎందుకు అంటే అది ఎయిర్ డ్రాప్లో ఒక ప్రాసెస్ అన్నమాట. కేవైసీ ఎలిజిబిలిటీ లేకపోతే ఎయిర్ డ్రాప్ ఎలిజిబిలిటీ రావాలి అంటే మనం టాన్ వ్యాలెట్ని హ్యామ్స్టర్ కమ్ బ్యాట్కి కనెక్ట్ చేయాలి. కనెక్ట్ చేసినప్పుడే మన స్టెప్ అనేది కంప్లీట్ అవుతుంది. సో అది గుర్తుపెట్టుకొని మీరు చేయండి, వీడియో చూసి చేసుకోండి. దాంతోపాటు మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళకు కూడా రికమెండ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.